వెల్కమ్ టు కావేస్ మీడియా. గచ్చిబౌలిలో జరిగిన ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తెలుగు భాష తల్లి లాంటిది, హిందీ భాష పెద్దమ్మ లాంటిది అని చెప్పేసి మాట్లాడారు. ఇంటి సరిహద్దుల వరకు మనం మాతృభాష మాట్లాడుకోవచ్చు, కానీ దేశ సరిహద్దులకు వెళ్ళాలంటే హిందీ భాష కంపల్సరీ కావాలి. హిందీ భాష చాలా మంది మాట్లాడతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీనిపైన ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ ఇంతకి అమ్ముకోవడమా చీచి అని చెప్పేసి ట్వీట్ చేశారు. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. ప్రకాష్ రాజ్ బేసిక్గా కన్నడియన్, తను కర్ణాటక, పుట్టింది కర్ణాటక. దాని తర్వాత సినిమాలో ఇంట్రడ్యూస్ అయింది చెన్నైలో. దాని తర్వాత తెలుగు, వేరే భాషలు, హిందీ భాషలో కూడా చేశారు. మరి హిందీ భాషను నేర్చుకోవద్దు అని చెప్పేసి నువ్వు అంటున్నా, నీవు హిందీ సినిమాలో ఎందుకు యాక్ట్ చేసావు? చాలా హిందీ సినిమాలో యాక్ట్ చేసావు. నువ్వు హిందీ డబ్బింగ్ నువ్వే చెప్పుకున్నావు అంటే నీకు హిందీ వచ్చు. అంటే నువ్వు హిందీ నేర్చుకోవడం ఎందుకు? నువ్వు ఒక ఆర్టిస్ట్ కాబట్టి నీకు అన్ని లాంగ్వేజెస్ రావాలి, హిందీ కూడా రావాలి. మరి ఒక సామాన్యులకి వేరే వాళ్ళకి హిందీ నేర్చుకుంటే తప్పేముంది? అందులో తప్పేముంటుంది నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? ఇంటి సరిహద్దుల వరకు తెలుగు భాష, మా ఇంట్లో మేము తెలుగు భాష మాట్లాడుకుంటాం. దేశ సరిహద్దులకు వెళ్తే తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు కదా, అక్కడ హిందీ కదా మాట్లాడాల్సింది. అదే నువ్వు వేరే దేశాలకు వెళ్తే, మన దేశ సరిహద్దు అని చెప్పే పవన్ కళ్యాణ్ వేరే దేశాలకు వెళ్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. ఇప్పుడు ఉన్నాయని ఇంగ్లీష్ మీడియాలే కదా, అసలు తెలుగు మన మాతృభాష లాంగ్వేజ్ చాలా తక్కువ కదా. ప్రతి ఒక్కరు చదివేది గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా ఇంగ్లీషే పెడుతున్నారు. మరి ఇంగ్లీష్ మన భాష కాదు కదా, మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? అంటే కమ్యూనికేషన్, మన జాబ్ పర్పస్. ఇక్కడ కాకపోయినా, ఈ రాష్ట్రం కాకపోయినా వేరే రాష్ట్రం పైన బతకాలంటే మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అది వేరే దేశానికి వెళ్ళినా కూడా మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. కానీ ఈ రాష్ట్రం కాకపోతే పక్క రాష్ట్రానికి పోవాలంటే మనం హిందీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దేశ భాష, మన భారతదేశం, మన దేశ భాష హిందీ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఇందులో తప్పేముంది? హిందీ నేర్చుకుంటే తప్పేందుకుంది? నీవు మాత్రం నీ వరకు నీకు తప్పు లేదు. అలాంటి నువ్వు హిందీలో సినిమా చేయకూడదు. ఎందుకు సినిమా చేసినావు హిందీలో? నువ్వు ఎందుకు డబ్బింగ్ చెప్పుకున్నావు? అంటే నీకు హిందీ భాష వచ్చు, నువ్వు ఎందుకు నేర్చుకున్నావు హిందీ భాష? హిందీ భాషని వ్యతిరేకించే నీవు హిందీ నేర్చుకుంటావు, హిందీ సినిమాలో యాక్ట్ చేస్తావు, హిందీ సినిమాలో ప్రెస్ మీట్లు పెడతావు, హిందీలో మాట్లాడతావు, దేశం మొత్తం నిన్ను గుర్తిస్తావు. అది వేరే వాళ్ళు మాత్రం హిందీ నేర్చుకోవద్దు. ఎవరన్నా చెప్తే తప్పు. ఎందుకు తప్పు అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, తప్పేముంది? మళ్ళీ నువ్వేమంటావు? ఇంత అమ్ముకోవడం. ఇంత అమ్ముకోని ఏముందని అమ్ముకోనికి? అంటే హిందీ భాష నేర్చుకోమని చెప్తే అమ్ముకున్నట్ట? మరి అంతకన్నా ఆయన ఏం అమ్ముకున్నాడో తీసుకొచ్చి ప్రూఫ్స్ పెట్టు కదా. నీవు కూడా పొలిటికల్ పరంగా నీకు చాలా ఉన్నట్టు, చాలా ఇమేజ్ ఉంది, పెద్ద పెద్ద నాయకులు కూడా నీకు తెలుసు కదా. పవన్ కళ్యాణ్ ఎక్కడ అమ్ముడుపోతుండో, ఏం పోతుండో తీసుకొచ్చి ప్రూఫ్స్ పెట్టేసి ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అని పెట్టు కదా. ఎందుకు పెట్టలేకపోతున్నావు? అంటే హిందీ నేర్చుకోవడం తప్పు అవుతుందా? దేశ భాష నేర్చుకోవడం తప్పు అవుతుంది. ఇక్కడ ఏ భాష నేర్చుకున్నా తప్పు కాదు. ప్రతి ఒక్కరికి, హిందువులకి, మనకి హిందూగా పుట్టిన వాడికి ప్రతి ఒక్క హిందువు కాశీకి వెళ్ళాలనుకుంటారు. ప్రతి ఒక్క హిందువు అయోధ్య వెళ్ళాలనుకుంటారు, రాముని దర్శనం చేసుకోవాలనుకుంటారు. కాశీకి వెళ్తే నీ లాంగ్వేజ్ మాట్లాడితే అక్కడ రాదు కదా ఎవరికి. తెలుగు కావచ్చు, మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు, బట్ అక్కడ ఎవరికి రాదు కదా. అక్కడ వచ్చేది వాళ్ళకి హిందీ వస్తుంది కదా. నీకు హిందీ దీనివల్లే కదా చాలా మంది నార్త్ ఇండియన్ కోనికి భయపడుతున్నారు, మాకు హిందీ రాదు అని చెప్పేసి. మా నాన్నగారు కూడా కాశీకి వెళ్ళాలంటే నాకు హిందీ రాదు అని చెప్పేసి భయపడితే నీ దగ్గరికి తీసుకెళ్ళాం మా నాన్న. తన కోరిక కాశీకి వెళ్ళాలని, కానీ తను ఒక్కడు వెళ్ళలేడు. ఎందుకంటే నాకు హిందీ రాదు, నాకు మనతో ఏం మాట్లాడు, వాళ్ళు ఏం చెప్తా నాకు అర్థం కాదంటే మీ దగ్గర మా నాన్నని తీసుకుపోయాను. నేను తీసుకోపోతున్నా, ఎందుకంటే నాకు హిందీ వచ్చు. ఎందుకంటే దేశంలో మనం ఎక్కడ తిరిగినా మనకి హిందీ భాష అనేది మనకి వస్తే దేశంలో మనం ఎక్కడన్నా ప్రశాంతంగా తిరగవచ్చు. అదే వేరే దేశాలకు వెళ్తే అక్కడ ఇంగ్లీష్ వస్తే నువ్వు ఎక్కడైనా ఏ కంట్రీలో కన్నా తిరగొచ్చు నువ్వు ఇంగ్లీష్ వస్తే. అది ఇంగ్లీష్ నేర్చుకుంటేనేమో తప్పు లేదు, హిందీ నేర్చుకుంటే, మన దేశ భాష నేర్చుకుంటే తప్పు అవుతుంది. పరాయోడు ఎవడో వచ్చి మనకు అంటించిన ఇంగ్లీష్ నేర్చుకుంటే మాత్రం అది కరెక్ట్. హిందీ మాత్రం నేర్చుకోవద్దు. ఎందుకు అంటే మన ప్రధాని మోదీ ఉన్నారని చెప్పేసా? అంటే నీకు మోదీ అంటే పడదని చెప్పేసా? మోదీకి చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అని చెప్పేసి హిందీ నేర్చుకోవద్దా? ఎందుకు నేర్చుకోకూడదు హిందీ? నాకు అర్థం కావట్లేదు. మన దేశ భాష మనం నేర్చుకోవద్దు, మన రాష్ట్ర భాష మనం నేర్చుకుంటున్నాం. నేను తెలుగుని కాబట్టి తెలుగు నేర్చుకుంటాను, తమిళ్ కూడా నేర్చుకుని చూస్తుంటా. కన్నడ వాళ్ళు కనిపిస్తే చిన్న చిన్న వర్డ్స్ చెప్పరా అని చెప్పేసి అడుగుతుంటే నేర్చుకుంటూ ఉంటా. హిందీ నేర్చుకుంటా. దేశంలో ఎక్కడికి వెళ్ళినా నా దేశ భాష హిందీ కాబట్టి నేను నేర్చుకుంటా. నా మాతృభాష తెలుగు కాబట్టి నేను నేర్చుకున్నా, నాకు వచ్చు. అది నాకు హిందీ కూడా వచ్చు, ఇంగ్లీష్ కొంచెం వచ్చు. ఇందులో తప్పేముంది? నీవు ప్రతిసారికి జస్ట్ ఆస్కింగ్ అని పవన్ కళ్యాణ్ అంతకి అమ్ముడుపోవాలా, ఇంతకి చేయాలని అడుగుతున్నావు. నీవెంతకు అమ్ముడుపోయావు హిందీ భాష నేర్చుకోద్దని చెప్పేసి? ఇది ఎవరు రుద్దితే మాత్రం ఇది తప్పు, కానీ ఎవరు రుద్దట్లేదు కదా.
నేర్చుకోవాలని చెప్తున్నారు. మన దేశ భాష హిందీ. నేర్చుకోవడం తప్పేంది? నీ దేశాన్ని, నీ దేశ భాష నువ్వు నేర్చుకోకపోవడంలో తప్పేముంటది? ఇంగ్లీష్ మనకు సంబంధమే లేదు. ఎవడో వచ్చి మనకు అంటించిన పోయిన ఇంగ్లీష్ మనం నేర్చుకుంటున్నాం. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ఎంతకు నువ్వే అమ్ముడుపోయావు? ఎంతకు నువ్వు తీసుకున్నావు? పవన్ కళ్యాణ్ని తప్పు పట్టాలని చెప్పేసి ఎంత తీసుకున్నావు? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ మిస్టర్ ప్రకాష్ రాజ్.